హిందూ బంధువులందరికీ నమస్కారం. మనము జనవరి 1 పండుగలాగా చేసుకోవటం అనేటువంటిది శాస్త్ర విరుద్ధం. మనకి ఉగాదియే పండుగ. జనవరి 1 వద్దు, మన ఉగాదే మనకి ముద్దు. జనవరి 1 రోజున మనం హ్యాపీ న్యూ ఇయర్గా చేసుకుంటున్నటువంటి దానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ఏవేవో రకరకాలైనటువంటి తినకూడని, తాగకూడని, పుచ్చుకోకూడని పదార్థాలు తీసుకుంటూ ప్రమాదాలకి దగ్గరవుతూ మనిషి తన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటే అది కొత్త సంవత్సరంగా జరుపుకోవటం ఎంతవరకు సమంజసం? నిజంగా యువత ఈ విషయం గురించి బాగా ఆలోచన చేయాలి. వివేకానందుడు యువతని ఉత్తేజపరిచి ఆ రోజుల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చి యువతలో చక్కని మార్పును తీసుకొచ్చారు స్వామి వివేకానంద. నేటి యువత ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని తమ యొక్క తల్లిదండ్రులకి బాధను మిగల్చకుండా చక్కగా ప్రతిరోజు ఉన్నట్టుగానే మనం ఈ రోజును కూడా ఉంటూ ఉగాది రోజున, ప్రపంచంలో ఉగాది రోజున మనకి తొలి పండుగ అని చెప్పారు. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం కింద మనం జరుపుకోవాలి. ఆ రోజున ప్రపంచంలో ఆకులు చిగురుస్తాయి, కొత్తగా మామిడి పళ్ళు వస్తాయి, కొత్తగా మామిడికాయలు పూస్తాయి, మామిడి పువ్వు పూస్తుంది, అలాగే వేప పూత వస్తుంది, అలాగే కొత్త బెల్లం తయారై వస్తుంది, అలాగే కొత్తగా మనం వచ్చినటువంటి చింతపండు, కొబ్బరి ముక్కలు ఇలాంటివన్నీ తీసుకుని శరీరంలో ఉండేటువంటి అరిషడ్వర్గాలని ధ్వంసం చేసుకుంటానికి, అరిషడ్వర్గాలని మనము మన శరీరం నుంచి పక్కగా తప్పించి సవ్యమైన మార్గాన్ని నడిపించడానికి షట్రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడమే మన నిజమైనటువంటి కొత్త సంవత్సరం. కావున యువత అందరూ, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ దీన్ని గమనించి జనవరి 1 వద్దు, ఉగాదే మనకి ముద్దు, నూతన సంవత్సరం ఉగాది రోజున జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు. స్వస్తి.